దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో శుభములు. 10వ తేదీ సెప్టెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి ఇస్తున్న వాగ్దానము, మీరు చాలా కాలము నిలువయ్య ఉన్న పాతగిలిన ధాన్యము తినెదరు. లేవియకాండము 26వ అధ్యాయము 10వ వచనం. పూర్తి వచనము మనం చూసుకుంటే, మీరు చాలా కాలము నిలువయ్యున్న పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. అద్భుతమైన వాగ్దానము దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుని మహాకృపను బట్టి ఈ రోజు వరకు కూడా దేవుడు తన ఉచితమైన కృపలో ఈ వాగ్దానము నా జీవితంలో, నా సేవా పరిచర్యలో, నెరవేర్పులో నేను చూశాను. ప్రభునందు ప్రియులరా, ఈరోజు పాతది కొత్తది ఒక క్రొత్త కోణంలో ఈ వాక్యం మనము నేర్చుకోబోతున్నాం. రైట్? లెవిటికస్ చాప్టర్ 26 verses 10, Berean Standard Bible. You will still be eating the old supply of grain. నీవు ఇంకను పాత ధాన్యమును తినెదవు. When you need to clear it out, అది మరి నువ్వు క్లియర్ చేసి, to make room for the new, అంటే దేనికి క్లియర్ చేయడానికి? కొత్తది పెట్టుకోవడానికి, అంటే స్టోర్ రూమ్. కనుక ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యములో ఎన్ని విషయాలు మనము చూడగలుగుతున్నాము ఈ కాంటెంట్లో అంటే, నెంబర్ 1, చాలా కాలము నిలువ. అంటే ఇక్కడ ఏమిటి? నిలువ, స్టోర్. రెండవది ఏమి ఇచ్చాడు మనకి? పాతది కొత్తది. రైట్? అంటే ఓల్డ్ అండ్ న్యూ. రైట్? మీకు అర్థమైంది అంటే, కానీ ఏ సబ్జెక్ట్లో చెప్తున్నాడు? ధాన్యము విషయం మాత్రమే చెప్తున్నాడు సుమా. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ చెప్పటం లేదు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించుకోవాలా. వాక్యం ఏమని చెప్తుంది? చాలా కాలము నిలువ ఉన్న పాతగిలిన ధాన్యము తినెదరు, కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. అంటే ఈరోజు మనము ఆలోచిద్దాం కదా, ఎప్పుడు ఒకలాగా నేర్చుకుంటే ఎలాగా? నిజంగా పాతది పెట్టుకుంటూ పోతే మరి కంపు కొడుతుంది కదా. అలా అని చెప్పి పాతది వదిలేస్తూ కొత్తదాని కోసం, రుచుల కోసం పరిగెడితే జీవితం తల్లకిందులు అయిపోద్ది కదా. అంటే జీవితంలో ఈరోజు మనము నేర్చుకోబోతున్న పాఠం ఏంటంటే, అంటే ఒకటి పాఠము అయితే, 2 గుణపాఠం. గుణపాఠానికి పాఠానికి తేడా ఏంటంటే, పాఠము అంటే కొత్తది నువ్వు నేర్చుకుంటుంది. రైట్? గుణపాఠం అంటే గతములో నీవు ఏమి దెబ్బతిన్నావో అది నీవు గ్రహించగలిగేది గుణపాఠం. రైట్? అంటే ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు మొట్టమొదట బైబిల్ కోసం ఆలోచిద్దాం. బైబిల్ మనకి తెరిచిన వెంటనే ఏం కనబడుతుంది? పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్. ఓల్డ్ కోవనెంట్, న్యూ కోవనెంట్. కాబట్టి మనము బైబిల్ గురించి చూసి, కొన్ని మామూలు సామెతలు చూసి వాక్యం లోతుల్లోనికి వెళ్దాం. రైట్? అయితే మరి పాత నిబంధన, కొత్త నిబంధనకి తేడా ఏమిటి అని చూస్తే, ద న్యూ టెస్టమెంట్ కమ్స్ ఆఫ్టర్ అండ్ డాక్యుమెంట్స్ హౌ ద వరల్డ్ ఈజ్ సేవ్డ్ త్రూ వాట్ జీసస్ డిడ్ ఫర్ హిస్ పీపుల్. అంటే ఏమిటి? పాత నిబంధనలో దేవుడు చేసిన సృష్టి, మొదటి ఆదాము పాపము చేసి ఏ విధముగా పడిపోయాడు, ఆ పడిపోయిన ఆదాము నిమిత్తము, అంటే మనుష్య జాతి నిమిత్తము దేవుడి యొక్క రక్షణ ప్రణాళికలు, ఒక ఇశ్రాయేలీల ప్రజల జీవితాలని దేవుడు ఏర్పరచుకొని అబ్రహాము ద్వారా నిబంధన చేసుకుని వారి చరిత్ర, వారి జీవితాలు
ఏ విధముగా ప్రవక్తల్ని పంపించి మనకి పాఠాలుగా ఆయన రాసి పెట్టి ఉంచి ఉన్నాడు. అయితే క్రొత్త నిబంధన అంతా కూడా మెస్సియా, ఆ యొక్క రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారని, ఆయన నెరవేర్చిన తన జీవితంలో పడిపోయిన మానవుణ్ణి తిరిగి దేవునితో సమాధాన పరిచే పరిచర్య కనుక కొత్త నిబంధన అంతా కూడా ఫోకస్ యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితము, ఆయన చేసిన పాప పరిహారార్థ బలియాగము. రైట్? అంటే పాత నిబంధన అంతా కూడా దేనికోసము నిర్ణయిస్తుంది? కొత్త నిబంధన కోసము. కొత్త నిబంధన అంతా దేనికోసం మనకి తెలియపరుస్తుంది? మన జీవితాల్లో వెరీ సింపుల్. ఇప్పుడు మీరు కనెక్ట్ అయితే కొంచెం అందరిలాగా నేర్చుకుంటేలా ఇమోషనల్గా నేర్చుకోవాలి, అదే విధముగా లాజిక్గా నేర్చుకోవాలి. అంటే మనం ఇలా ఆలోచించవచ్చు, మన పాత థింకింగ్ కొత్త థింకింగ్ అంటే వెంటనే ఏమంటారు? పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ఏం చెప్తుంది? ఇదిగో పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ప్రభువునందు ప్రియులారా, ఏమని చెప్పబడుతుంది? మీరు చాలా కాలము నిలువై ఉన్న నిలువ అంటే మనకి ఎల్ఐసి తెలుసు కదా, ఈరోజు దాచిపెట్టండి, రేపు మీ పిల్లలకి దోచి పెడతాము. కరెక్టే. మనల్ని అడిగే మొట్టమొదటి ప్రశ్న, ఏం మిగిల్చావు? అంతే కదా. అంటే మనము ఏమి మిగిల్చాము? దేవుడు అడిగే ప్రశ్న మనకి తెలుసు కదా, నీకు ఇవ్వబడిన జీవిత కాలంలో నా కోసం ఏం చేశావు? ఇప్పుడు మా తల్లులు కువైట్లో ఉన్నారు కదా, వీళ్ళు వచ్చిన జీతం వచ్చినట్లు, జీతమే కాదండి, అప్పులు తీసుకుని అకామాలు వేయించుకోవడమే కాదండి, అప్పులు తీసి మరీ బిడ్డలకు పంపించేస్తారు. రైట్? అప్పు తీసి ఇల్లు కడతారు. రైట్? కానీ వీళ్ళు వెళ్ళేటప్పటికీ మీకు తెలుసా, వీళ్ళ దగ్గర ఏమీ మిగలదు. అంతెందుకు, పెన్షన్ తీసివేశారు కదా, ప్రావిడెంట్ ఫండ్ ఉండేది ఇంతకు ముందు, అంటే భవిష్యత్తు దినములో నీవు కొంచెం దాచిపెట్టేది, నీవు పనిచేస్తున్న స్థలము, అవన్నీ తీసేశారు కదా. ఆలోచించండి. ఈరోజు కువైట్లో కూడా ఇండెమ్నిటీ తీసేసి చాన్నాళ్ళు అయింది. వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో పంపించేస్తున్నారు. చాలా మంది పనిచేస్తున్న వాళ్ళు, ఆ ఇండెమ్నిటీ ఉన్న వాళ్ళు, ఇది తీసేస్తాడేమో అని రిజైన్ చేసి తీసుకుని కూడా వెళ్ళిపోతున్నారు. కొన్నిసార్లు పొదుపు పద్ధతి మంచిదనిపిస్తుంది. మరి ఇక్కడ ఒక కౌంటర్ అయినా, మరి యేసుప్రభు వారు చెప్పారే, ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని రేపటికి గూర్చి చింతపడకొడి అని. అంటే మరి అది ఎలా తీసుకోవాలి వాక్యము? అంటే నేను దైవజనుడిని కనుక నా దేవుడు చెప్పాడు, రేపు కావలసింది సమకూరుస్తాడు. బహుశా కాదేమో. అంటే నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని చెప్పి ఇంకా విస్తారమైన ధాన్యం వస్తే కొత్త గదులు నేను కట్టుకుంటాను అని ఆ యొక్క లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాం. ధనవంతుణ్ణి దేవుడు అడుగుతున్నాడు, ఓరి వెర్రివాడా, ఈరోజు నీ ప్రాణము తీసుకుంటే నీవు దాచిపెట్టింది ఎవరికి ఇస్తావు? నిజంగా చాలా మంది ఈరోజు మీకు తెలుసా, తినడం మానేసి దాచిపెడతారు. ఎంత దారుణంగా అంటే అవసరానికి ఖర్చు అయ్యేది కూడా వాళ్ళు ఖర్చు పెట్టరు. చాలా బాధ అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, అసలు ఈ 26వ అధ్యాయము లేవియకాండము మనకు ఏమి సెలవిస్తుంది అన్నది మనము చూస్తే, రివార్డ్ ఫర్ ఒబీడియన్స్. రివార్డ్ ఫర్ ఒబీడియన్స్ అంటే దేవునికి ఆజ్ఞలకి విధేయత చూపించినప్పుడు అక్కడ దేవుడు ఇవ్వబోతున్న బహుమానము. కనుక లేవియకాండము 26:3 చూస్తే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడలా.
వర్షకాలంలో వర్షములు ఇస్తాను. ఇవే వాక్యాలు ప్రభునందు ప్రియులరా ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మనకి రెండు ఆ భాగాలుగా చూడగలుగుతున్నాం. ఒకటి ఆశీర్వాదాలు, రెండవది శాపాలు. మొదటిది ఏమి చూస్తాము? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. కనుక ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి అని ఇక్కడ ఎన్నో దీవెనలు చెప్పబడుతున్నాయి. లేవియ కాండము 25వ అధ్యాయము 22వ వచనము ఈ విధముగా ఉంది. మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి, గుర్తుపెట్టుకోండి 8వ సంవత్సరం, ఓకే, నోట్ దిస్ పాయింట్. 9వ సంవత్సరం వరకు పాత పంట తినెదరు, దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినెదరు. పంట పంట ధాన్యము, గుర్తుపెట్టుకోండి. అంటే ప్రభువునందు ప్రియులరా 8వ సంవత్సరము అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ 25వ అధ్యాయము ఏమని చెప్తున్నాడు? విశ్రాంతి దినము కొరకు చెప్పుతూ నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను. 3 ఏండ్ల పంట అంటే 1 సంవత్సరము కష్టము ఈజ్ ఈక్వల్ టు 3 సంవత్సరముల పంట దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. కారణము ఏమిటి? ఈ యొక్క 25వ అధ్యాయము లేవియకాండం 18వ వచనం, మీరు నా కట్టడలను నా విధులను గైకొనిన ఎడల దేశములో సురక్షితముగా నివసిస్తారు, మీ భూమి ఫలిస్తుంది, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. 7వ ఏట మేము ఏమి తిందుము అని మీరు ఎందుకు అంటున్నారు? 7వ సంవత్సరం మేము సంవత్సరం అంతా కూడా భూమికి రెస్ట్ ఇవ్వాలంటున్నారు. నిజంగా మనము రెస్ట్ అనేది లేకుండా ఓవర్ టైంలు, పార్ట్ టైంలు, డబల్ డ్యూటీలు మా తల్లులు చేస్తారు. ఇక్కడ ఎంతో మంది కష్టపడడానికే పుట్టినట్లు ఉంటారు. వారు శక్తి తగ్గిపోయాక ఆ నెమ్మది వారు చూడలేకపోతున్నారు. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెబుతుంది, నీవు నా ఆజ్ఞను పాటించిన ఎడల 6 సంవత్సరాలు నువ్వు భూమిని విత్తి పంట కోసాక 7వ సంవత్సరం భూమిని అలా ఉంచినప్పుడు 3 సంవత్సరాల పంట అంటే 6వ సంవత్సరం పంట నీ చేతికి వచ్చినప్పుడు 7వ సంవత్సరం తింటావు, 8వ సంవత్సరం విత్తినప్పుడు 9వ సంవత్సరం పంట చేతికి వచ్చినా కూడా 3 సంవత్సరాల పంట నీకు మిగిలి ఉంటుంది. ఇక్కడ ఒక వాగ్దానము చూస్తే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం, కొట్లు ధాన్యముతో నిండును అంటే స్టోర్ రూమ్స్, ఓకే, వేర్ హౌసెస్ ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసము, మనం వచ్చాం కదా, క్రొత్త తైలము గానుకలకు పైగా పొల్లిపారును. చెప్తున్నాడు కదా దావీదు, ఏమని? నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. ఇప్పుడు లాజిక్ లోకి వెళితే లూకాసు వార్త 5వ అధ్యాయం 36వ వచనం, ఎవడును పాత బట్టకు క్రొత్త గొడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయను, అదియుగాక క్రొత్త దానిలో నుండి తీసిన మొక్క పాత దానితో కలియదు. ఈరోజున ఈ పాత వస్త్రానికి కొత్త వస్త్రం వేయకూడదు కదా. ఇప్పుడు కారు ఉంది కదా, డ్యామేజ్ అవుతుంది, పెయింట్ దెబ్బతింటుంది. అయితే ఈ ఎండకి కొత్త కారు ఆ కలర్ షేడ్ అయిపోతుంది కదా. మరి వాడు డెంటింగ్ చేశాక కలరు ఆ కాంట్రాస్ట్లో ఎలా మిక్స్ చేసి డాగ్ వేసినట్లు ఉండకుండా, అంటే ప్రభువునందు ప్రియులరా, క్రికెట్ మ్యాచ్ తెలుసు కదా, 25 ఓవర్లు అయినాయి అనుకోండి,
పుట్టుక్కుని బాల్ సిక్సర్ వెళ్ళిపోయి కనబడలేదనుకోండి, కొత్త బాల్ ఇవ్వకూడదు కదా. 25 ఓవర్లు ఆడిన బాల్ ఇవ్వాలి. తాజా. తాజా అంటే ఏంటి? ఇప్పుడు టమాటాలు నీవేనండి, ఈరోజు కొనుక్కున్నావు, రేపు బాగుంటాయి, మరుసటి రోజుకి కదా కుళ్ళిపోతాయి కదా. మరి ఇప్పుడు ఈ ఈక్వేషన్ అక్కడ వస్తుందా? రాదే. అంటే ప్రభువునందు ప్రియులారా, ఈ కొత్త గుడ్డ పాత గుడ్డ కాబట్టి ఏం గుడ్డ బట్ట కానీ అలా కాదు. ఓకే, బాలేదు. కనుక ఇక్కడ ఇంకొక వాగ్దానం చూస్తే, ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు. మళ్ళా ఇక్కడ చూడండి, పాత తిత్తి అది ఎందుకులేండి, వైన్ స్కిన్. ఓకే, ఇది న్యూ వైన్, ఓల్డ్ వైన్. మరి క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తిత్తులు వేయాలి అంటే అర్థం ఏంటంటే, ఎవడును పాత ద్రాక్షారసము తాగాక కొత్తది కోరుకోడు కదా. ఇక్కడ ఏంటంటే ద్రాక్షారసము, వైన్ ఎంత నిలువ ఉంటుందో చూడండి. మనము కమ్యూనియన్కి ఇచ్చేది ద్రాక్షారసము, అది ఫ్రెష్. వైన్ ఏంటి? చాలా మంది తెలియక మీ యేసుప్రభు వైన్ తాగాడు అంటారు. యేసుప్రభు వైన్ తాగలా, ద్రాక్షారసము తాగాడు. జ్యూస్ వేరే, వైన్ వేరే. చూసారా ఏంటో కదా. మన జీవితాల్లో ప్రభువునందు ప్రియులరా, వైన్ ఎంత పాతబడితే దానికి అంత డిమాండ్. మరి అలాగని చెప్పి ధాన్యము కూడా కొత్త ధాన్యము వేసుకోరు కదా, పాతది వేసుకుంటారు. రండి, మీకు అర్థమవుతుంది నేను చెప్తున్న వాక్య భావాలు. అంటే మనము యెషయా గ్రంథము 65:16 కావచ్చు, ప్రకటన కావచ్చు, ఎన్నో గ్రంథాలు ఏం చెప్తున్నాయి? ఇదిగో పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువగును. ఏమంటున్నాడు ఇక్కడ? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. చాలా విషయాలు మనం అయ్యే పట్టుకుని ఏలాడామనుకోండి, అవి మనల్ని ఎంతగానో బాధ పెడతాయి. అవి ఎంతగా బాధ పెడతాయి అంటే ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు చాలా ఒక వ్యక్తిని ఆ రోజు అన్న మాట మన గుండెల్లో ఎలా మిగిలిపోతుంది అంటే చాలా విషయాలు. ఒక టీచర్ తన ఆ యొక్క స్టూడెంట్స్కి నేర్పించడానికి, అబ్బాయి మీకు ఎవరెవరి మీద కోపం ఉందో, ఎవరెవరి మీద ఏమేమి ఉన్నాయో అందరి పేర్లు రాసుకురండి అన్నాడు. రాసుకొచ్చారు. అప్పుడు ఈ మాస్టర్ గారు ఏం చేశారంటే, అబ్బాయి రేపు మీరు ఒక్కొక్కరు 10 బంగాళాదుంపలు తీసుకురండి అన్నారు. ఈ అందరూ కూడా టీచర్ గారు ఏదో చెప్తున్నారని 10 బంగాళాదుంపలు తీసుకొచ్చారు. ఈ పొటాటోస్ కదా, ఆలు. అయితే టీచర్ గారు ఏం చెప్పారు? అబ్బాయి 10 రోజుల పాటు ఈ లిస్టు, ఈ పొటాటోసు ప్రతిరోజు కూడా మీతో పెట్టుకోవాలా, మీరు తీసుకురావాలా, నేను చూస్తాను, మీరు తీసుకెళ్లాలా. ఇదే మీ హోంవర్క్, అసైన్మెంట్, టాస్క్. ఈ 10 రోజులు అయిపోయినాయండి. ఒక రోజు గడిచింది. స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా టీచర్ గారు ఏదో చెప్తున్నారు. 3వ రోజు నుంచి మొదలైనయండి కష్టాలు. 10వ రోజు వచ్చిందండి. ఒరే అబ్బాయి తీసుకురండి రా పొటాటోసులు. ఇప్పుడు ఏమైంది? మొత్తం ఆ క్లాస్ రూమ్ అంతా కంపు 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 కంపు. ఆ బిడ్డలు ఊపిరి తీసుకోలేకపోతున్నారు. ఏమైందిరా అబ్బాయి అంటే, మా వల్ల కాదండి, ఈ దరిద్రం అండి, ఇది కంపు కొడుతుందండి అన్నారు కదా. ఇక్కడ ఆగండి ఒకసారి. మనము నిర్గమాకాండము 16వ అధ్యాయము 19వ వచనం. మరియు మోషే అంటే దేవుడు చెప్పాడు, దీనిలో ఏమియు ఉదయము వరకు ఎవరూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పాను. ఇక్కడ ఆజ్ఞ ఏంటి? రేపటి వరకు ఏమీ మిగిలించి ఉంచకూడదు. ఇది ఏ విషయంలో చెప్తున్నాడు ఆజ్ఞ? నిర్గమాకాండము 16వ అధ్యాయం 13వ వచనం. ఏమంటున్నాడు? ఉదయమున మంచు
వారి పాలెము చుట్టూ పడి ఉండిన మంచు. ఓకే, ఆ పడిన మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడిను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి. ఎందుకు ఇదేమి అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్? మన్నా. చెప్పండి, మన్నా. కాబట్టి దేవుడు ఆకాశము నుండి వారికి మన్నా ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేశారు? అబ్బాయి ఎవరికి ఎంత కావాలో అంతే పెట్టుకోండి, ఎక్కువ తక్కువ చేయకండి. మనోళ్ళు వింటారా? వింటామా? దొరికిందే సందని చెప్పి ఏం చేశారు? కొందరు ఎక్కువ, కొందరు తక్కువ కూర్చుకున్నారు. అయితే దేవుడు వారికి ఒక పాఠం నేర్పిస్తున్నాడు. వారు కొలిచినప్పుడు ఏమైందో తెలుసా? అందరికీ సమానముగా ఎవరికి ఎన్ని కావాలో అంతే భోజనముకు సరిపడా వచ్చినాయి. ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువ లేదు, తక్కువ ఉన్నవాడికి తక్కువ కాలేదు. అయితే మళ్ళా మోషే చెప్పాడు, మిగిలించకూడదంటే మన వాళ్ళు వింటారా? అది ఉంచినందువలన మాట వినక అది పురుగు పట్టి కంపు కొట్టెను. చూసారా? చూసారా? అంటే తెగ వెనకెట్టేస్తా ఉంటాం కదా. మరి నిజంగా అన్ని విషయాల్లో అప్లికేషన్ అవుతుందా? ఆ రోజున ఆ స్టూడెంట్స్కి టీచర్ చెప్పారు, అబ్బాయి మీరు వాళ్ళని మోస్తే ఇలాగే కంపు కొడతారు. ఎప్పటికప్పుడు మీరు మీ హృదయాన్ని, మీ ఆలోచనల్ని నూతన పరుచుకోవాలా. ఎప్పుడూ కూడా పక్కోడిని చూసి కాదు, నిన్నటి కంటే ఈరోజు నా ఆలోచన బాగుందా, నిన్నటి కంటే ఈరోజు నాలో డెవలప్మెంట్ కనబడుతుందా, నిన్నటి కంటే ఈరోజు నేను కొత్తది ఏమి చేయగలను. చూసారా? అంటే నీ గోళ్ళు పెంచుకుంటూ పోయావనుకో, నీ గోల్లేగా, నీ ఇష్టం, కానీ బాగుండదుగా. అదే గడ్డం గీసుకోకుండా ఉన్నా, అదే నీ శరీరమే స్నానము చేయకుండా ఉన్నా ఏంటో కదా. మరి ఎందుకు వాళ్ళనే పట్టుకుని వేలాడుతున్నావు? ఏంటో కదా. అంటే కొన్ని కొత్త విషయాలు కావాలి అన్నా ఏంటో పాత పద్ధతులే పట్టుకుని వేలాడుతున్నాం కదా. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. చూసారా? అంటే ధనము కూర్చుకొనవద్దు అని దేవుడు చెప్తున్నాడు. మరి ఇప్పుడు బ్యాంకింగు, సేవింగు ఇవన్నీ తప్ప ఏమో. ఇక్కడ చిమ్మిట తుప్పు తినివేను, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. నిజంగా దేవునికి కానుక ఇస్తే అది పరలోకమందు దేవుడు నీకు డిపాజిట్ చేస్తున్నాడని, 1000 ఇస్తాడని తెలిసినా ఇవ్వడానికి మనసు బుద్ధి పుట్టదే. వదిలేయండి. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయము ఉండును అని చెప్పుతూ ఇక్కడ దేవుడు యేసుప్రభు వారు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఏంటంటే, మత్తయి సువార్త 16:25, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో మీ ప్రాణము గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయువు, కొట్లలో కూర్చుకొను. నిజంగా ఈ వాక్యాలు డీల్ చేయాలి అని అంటే ఏ విధముగా డీల్ చేయాలి ఆలోచించండి. మరి ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అని చెబుతూ, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అన్నీ మీకు ఇస్తాను అన్నాడు. అంటే ఇది నిజమేనా? నేను 3 దశలు చెప్పనా? మొదటిది బాల్యము, రెండవది మధ్య, మూడవది చివరి వృద్ధాప్యము. అంటే ప్రారంభము, మధ్య, కంక్లూజన్, ముగింపు. రైట్? అంటే చిన్నప్పుడు 20 సంవత్సరాలు కష్టపడి చదివి నేర్చుకొని శ్రమ పడ్డావనుకోండి,
40 సంవత్సరాలు 60 వచ్చే వరకు నీవు కష్టపడి చెమటోడ్చి ఉద్యోగం మంచిది చేసావనుకోండి, 80 పట్టుకుందాం, 20 సంవత్సరాలు దర్జాగా వెళ్ళిపోతాయి. ఈ మొదట ఇవ్వబడిన 20 సంవత్సరాలు గాలికి తిరిగామనుకోండి. అయితే సామెతలు 6:6 సోమరి, ముఖ్యంగా నీ యొక్క ఆశీర్వాదానికి, ఐశ్వర్యానికి, నీ యొక్క అభివృద్ధికి ఏంటో తెలుసా? మొట్టమొదటిది నీ యొక్క లేజీనెస్ ఏంటి? బద్ధకం, సోంబేరి, సోమరి, ఇదన్నమాట. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, చీమలను చూడుము, మరి అక్కడ ఆకాశ పక్షులను చూడుము, ఇక్కడ చీమలను చూడుము. వాట్ ఈస్ దిస్ యార్? అంటే అక్కడ ఆకాశ పక్షులను చూస్తే, మరి ఇక్కడ చీమలను చూస్తే, చీమలు తీసుకెళ్ళి ఆ యొక్క ఎండాకాలంలో అంతా కష్టపడి వర్షాకాలంలో బయటికి రావే, అవి దాచుకుంటాయే. అంటే ఇక్కడ ఇలా చెప్పిన దేవుడు అక్కడ అలా చెప్తున్నాడా? అంటే కొత్త దానికి నువ్వు అవకాశం ఇవ్వాలి అంటే ఎంతకాలం పాతదాన్ని పట్టుకుని ఏలాడతావు? ఇదే నీవు మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తున్న నీవు పాత రోజులే మేలు అని ఎలా చెప్పగలవు? కమాన్ యార్, అటు ఇటు వెళ్ళామా? మరి ఇప్పుడు వాక్యంగానే చెప్పాలిగా. దేవునికి తెలీదా? అదే దేవుడు చెప్పాడు లోతుతోటి, వెనక్కి తిరిగి చూడకు, సొదొమ గొమొర్రాని చూడకు. కానీ అబ్రహాం చూశాడే, అబ్రహాంకి ఏమీ కాలేదే. ఆజ్ఞ ఎవరికి ఇవ్వబడింది, ఎవరు ఎలాగా? ఇప్పుడు నేను సేవకుడిని, ఎవరు ఎంత చెప్పినా నాకు ఎక్కదే, సేవకుడిగానే ఆలోచిస్తాను. చూసారా? ఒక కంప్యూటర్ ఐటీ వర్క్ చేసేవాడిని తీసుకొచ్చి సమోసాలు అమ్మరా, సమోసాలు అమ్మేవాడు బిల్డింగులు కడుతున్నాడంటే వీడు సూటు బూటు వేసుకున్నవాడు సమోసాయ్ అని వెళ్ళాడుగా. ఏంటో కదా, నిజమే డబ్బే ముఖ్యమా? ఇప్పుడు లాజిక్ ఆలోచిస్తే మరి ఆది కాండంలో ఒక గ్రేటెస్ట్ హీరో ఉన్నాడు కదా. ఆది కాండము 41వ అధ్యాయం 25వ వచనం. యోసేపు ఫరో కనిన కల ఒక్కటే, దేవుడు చేయబోచున్నది ఫరోకు తెలియచేసెను. ఇక్కడ మీకు అర్థమైపోయింది. 7 సంవత్సరాల పంట పండుతుంది, ధాన్యం సమృద్ధిగా. తర్వాత 7 కరువు సంవత్సరాలు. ఇప్పుడు యోసేపు ఏం చేశాడు? స్టోర్స్ ఫస్ట్ ప్రయారిటీ. అంటే అబ్రహాము దినములలో కరువు వచ్చింది, ఇస్సాకు దినములలో కరువు వచ్చింది. వాళ్ళు ఏం చేశారు? ఎక్కడ ఆహారం ఉందో అక్కడికి వెళ్ళిపోయారు. ధాన్యము పాతగిలుతుంది అని, కూరగాయలు తాజావే కావాలి అని. ఈరోజు కువైట్లో మేము ఇలాగా ఉబ్బిపోవడానికి గల కారణం ఏంటంటే, అంటే ఫ్రిడ్జ్లో తీసుకొని తినేస్తున్నాం. ఇంకా నయం ఇండియాలో అంగీకరించలేదు. నిజంగా ఫ్రెష్ ఫ్రోజన్ తాజా నిల్వ ఉంచింది. ఆలోచన అర్థం ఏంటో తెలుసా? తాజాగా ఉండాలా, నిలవ పెట్టవలసింది నిలవ పెట్టాలా? ఊరగాయ, ఆవకాయ అవి నిలవ ఉంచేవి. దాంట్లో ఉప్పు, చింతపండు ఇవి వేసినప్పుడు, ఇక్కడ ఎవరైనా చనిపోతే ఒక డెడ్ బాడీ అలా ఉంచడానికి ఈ రోజు వరకు మమ్మీలు ఉన్నాయే. ప్రభునందు ప్రియులరా, కొత్తది వచ్చినా పాతది ఉండాలి అంటే అన్నీ కాదండి. కొత్త సంగతులు నువ్వు నేర్చుకోవాలా, పాత సంగతులు ఓర్చుకోవాలా. పాతది ఓర్చుకున్నప్పుడు కొత్తది నీకు వస్తుంది. ఎప్పుడైతే చిన్నప్పుడు అన్నీ పట్టుకొని నిలబడ్డాం, పెద్దయ్యాక అన్నీ తట్టుకొని నిలబడాలా. ఏ రోజునైతే మన జీవితంలో అనుదినము అనుక్షణము దేవుడు మనకి నేర్పించేవాడుగా ఉన్నాడని, దేవుడు నీకు నాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, కానీ మతిమరుపు అనేది కొన్నిసార్లు అవసరము. ఆ మరుపు మార్పు అనేది రెండూ కూడా జీవితానికి ఎంతో అవసరము. మరపు మార్పు ఇవి రెండూ లేకపోతే
సంబంధాలు తెగిపోతాయి, బాంధవ్యాలు తెగిపోతాయి. నిజంగా నిలకడ మీద నిజం తెలుస్తుంది. నిదానంగా ఉన్నవాడు మరి అన్ని విషయాల్లో నిదానం కుదరదుగా, అన్ని విషయాల్లో ఓర్పు కుదరదుగా. కొన్నిసార్లు క్విక్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏం చెప్పాలనుకున్న వాక్యం ఏంటంటే, ధాన్యము నిలవ ఉంటుంది. ఆ రోజున 7 సంవత్సరాలు ధాన్యము ఒక్కటే నిలవ ఉంచాడా? మీకు అర్థమవుతుంది కదా. ప్రభువునందు ప్రియులారా, దేవుని యందు ఏ రోజునైతే నీవు నమ్మకముగా ఉంటావో, దేవుడు నిన్ను అన్ని రకాలుగా కూడా కాపాడడానికి, పోషించడానికి, నడిపించడానికి, ఆకాశము నాది, భూమి నాది, మనుషులు నా వాళ్ళు అంటున్న దేవుడు ఈ రోజున నీకు అన్యాయం చేస్తాడా? నిన్ను విడిచిపోతాడా? నిన్ను వదిలిపెడతాడా? దేన్ని పట్టుకొని వేలాడుతున్నావు? దేన్ని పట్టుకునే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? నీ కోపమే నీకు శత్రువు, నీ అపార్థమే పరమార్థం రాకుండా నిన్ను అన్యాయం చేసేస్తుంది. చూసారా? ఇవిగో నేను నీకు కొత్త సంగతులు తెలియచేయబోతున్నాను, పాతవి విడిచిపెట్టండి అంటున్నారే. కనుక ఎదుటివాడు మారాలి అనుకుంటున్న నీవు ఎక్కడ మారుతున్నావు? ఇన్ని ప్రయత్నాలు చేశావు కదా, బహుశా ఇలా ట్రై చేసి చూడు, ఒక కొత్త ప్రయత్నం చేసి చూడు. ఈరోజు నుంచి కొత్తది, పాతది ఎవరికన్నా పంచిపెట్టావా? నేనేం చెప్తాను తెలుసా? ఒరే, ఇది తీసేస్తే గాని కొత్తది రాదు. మరి ఆ చీర అలాగ 7 సంవత్సరాలుగా నీ దగ్గర ఉండిపోయిందే, కట్టలేదే, అది ఎవరికన్నా ఇవ్వచ్చే. ఆ వస్తువులు ఉండిపోయినాయే, నువ్వు వాడలేదే, ఆ నిలవ అలా ఉండిపోతుంది, ఎవరికన్నా ఇవ్వచ్చే. రక్తం ఎప్పుడు శుద్ధి చేసేది కిడ్నీగా, గుండె ఎప్పుడు పంపు చేస్తుందిగా, ఊపిరితిత్తులు లంగ్స్ ఎప్పుడు శుభ్రపరుస్తున్నాయిగా. మరి నీ దేహంలో పాతది కడుపులో ఉండిపోతే అది వెళ్ళిపోయి కొత్తది రావాలిగా. ఒక ప్రవాహంలా సెలయేరులా నువ్వు ప్రవహించాలిగా. పాత నీరు కొట్టుకుపోవాలిగా. మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యమును దీవిస్తూ అన్ని విషయాల్లో కాదయ్యా, నీ చిత్తము ప్రకారము, నీ కృప ప్రకారము, నీ కనికరము ప్రకారము మేము జీవించే భాగ్యం ఇమ్మని వాక్యం వింటున్న వీరికి కార్యము చేయమని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.